కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ రాబరీ కేసులో పోలీసులు సంచలన విషయాల్ని వెల్లడించారు. బీహార్ జైలు నుంచి ఆపరేట్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా పనేనని తేల్చేశారు. షూటౌట్తో వణికించిన ఈ గ్యాంగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ లో మే 3న జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. బీహార్ జైల్లో ఉన్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ హ్యాండ్లర్ గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ ఈ దోపిడీకి స్కెచ్ వేశాడు. ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ తో పాటు సిమ్ కార్డులు సరఫరా చేసిన మెహతాబ్ ఖాన్, రవికుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్, బీహార్లలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. సుబోధ్ సింగ్ గ్యాంగ్ 2 నెలల ముందే తెలంగాణలోకి ఎంటర్ అయింది. మెహతాబ్ ఖాన్ వద్ద సిమ్ కార్డులు కొనుగోలు చేసి ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్లలో రెక్కీ నిర్వహించింది. పీఎంజీ షాప్ పై వారం పాటు నిఘా పెట్టి సేఫ్ రూట్లను ముందే నిర్దేశించుకున్నారు. దోపిడీలో రఘునాథ్, రవీష్, రాధే, మిశ్రా, సూర్య మణికుమార్ పాల్గొన్నట్లు సిపి గౌస్ ఆలం వెల్లడించారు. ఇప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం టోటల్ 13 అక్యూజ్ కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ అందరికీ డీటెయిల్స్ మేము షేర్ చేయము. They are gang members, they provide logistic support and other kind of support, and still hot pursuit is going on to arrest these people. Mottam arrest aina tarvata only this details will be shared. Ippudu varaku seize aina property lo cash 51,000, 2 mobile phones, 2 SIM cards and వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ షీట్ చేయడం జరిగింది. ఇది కాకుండా అఫెన్స్ లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్లో అది మనకి రికవరీ అయింది. ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా చిన్న చిన్న రికవరీ అయింది. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ ఐవ్ ఆల్రెడీ షేర్డ్. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వరంలో తీసుకొని ఇన్వెస్టిగేషన్లో అతన్ని కూడా ఇంటర్రోగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ ఆర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ టు అప్రిహెండ్ దెమ్. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్. కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్. దోపిడీకి ముందు మే 1న నిందితులు పెద్దపల్లిలోని లాడ్జిలో బస చేశారు. గడి చండూర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రఘునాథ్ ఆర్ పిస్టల్స్, మ్యాగజైన్లను అందుకున్నాడు. మే 3న ఉదయం 10:50 పక్కా ప్లాన్ ప్రకారం రాధే అనే నిందితుడు కస్టమర్ల షాప్లోకి వెళ్లి మిగతా వారికి సిగ్నల్ ఇచ్చాడు. ఆపై అంతా కలిసి ఆయుధాలతో లోపలికి ప్రవేశించి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. షాప్ సిబ్బంది ప్రతిఘటించడంతో దొంగలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. బంగారంతో పారిపోతున్న సమయంలో కంగారులో ఒక బ్యాగును షాప్లోనే వదిలేశారు. వెలిచాల, రామడుగు మీదుగా గోదావరి తీరానికి చేరుకుని బైకులను వదిలిపెట్టి రైలులో పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు చివరకు కీలక నిందితులను పట్టుకోగలిగారు. పరారీలో ఉన్న మిగిలిన 10 మంది కోసం వేట కొనసాగిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని సిపి తెలిపారు. అయితే వాస్తవానికి దొంగలించిన బంగారం రికవరీని పోలీసులు చూపించలేదు. వాటి విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 2 కోట్ల వరకు ఉన్నప్పటికీ 82 లక్షల రూపాయలు మాత్రమే అని పోలీసులు ప్రకటించారు. కేసు పూర్తి దర్యాప్తు జరపడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.